రజనీ గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రతి సందర్భంలో ఒక మాట అంటూ ఉంటారు. 11 మంది ఉన్నారు మీరు మాట్లాడడం ఏంటి, 11 మంది ఉన్న మీరు మాట్లాడడం ఏంటి అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు గతంలో మాట్లాడిన మాటలన్నీ వినిపించాను కదా, అప్పుడు ఆయనకి ఎన్ని సీట్లు ఉన్నాయి అలా మాట్లాడడానికి? సార్ మాట్లాడడానికి సీట్లే ఉండాలా, ప్రతిపక్ష పాత్రే ఉండాలా, రోడ్డు మీద వెళ్ళే సాధారణ పౌరుడు కూడా మోడీ గారిని 3 సార్లు ప్రధానమంత్రి అయిన మోడీ గారిని కమ్యూనిస్టు దాంట్లో ఉండే ఆడవాళ్ళు మహిళలు కూడా మాట్లాడతారు సార్. మీకు తెలుసో లేదు, మాట్లాడడానికి 11 సీట్లు ఉన్నాయా అంటే 11 సీట్ల వెనకాల 40% చెక్కు చెదరని ఓటు ఉంది. మీరు ముగ్గురు కలిసి వచ్చినా రాత్రి 11:45 నుంచి తెల్లవారుజామున 2 వరకు వేసుకున్న ఓట్లున్నా అయినా కానీ చెక్కు చెదరని ఓటు ఉంది. కనపడని ధైర్యం ఉంది, ఒక్క విజిలేస్తే వచ్చే సైన్యం ఉంది. మన ఓటింగ్ ఎంత 4%. అవసరం లేకుండా మనం బయటికి రాలేం. మన దగ్గర ఉన్న ఒక్కడు పక్కకి వెళ్ళిపోయాడు. మనం ఎన్ని పోటీ చేసినాం. మళ్ళీ మనం పాపం కష్టపడి తన కష్టంతో గెలిచినటువంటి అదేంటది పాపం విజయ్ గారిని, తమిళ సీఎం ని కట్అవుట్లు పెడితే గెలిచేశాడని ఎంత తేలికప్రాయంగా మాట్లాడితే బాధ అనిపించింది సార్. ఆ కష్టాన్ని గుర్తించలేకపోవడం కూడా ఒక అజ్ఞానమే. ఆ కష్టాన్ని గుర్తించడం, ఒక ముఖ్యమంత్రి స్థాయికి ఎదగడం అనేటటువంటి కష్టం, దాని వెనకున్నటువంటి కృషి, దీన్ని గుర్తించకపోవడం అజ్ఞానం అవుతుంది సార్. ఎవరైతే సెంట్రల్ కి ఎదురెళ్ళి నిలబడిన వాడే గొప్పోడో. సెంట్రల్ తో చేతులు కలిపి ముందుకెళ్ళడం ఎవరైనా వెళ్తారు. ఆ రోజు 16 నెలలు జైల్లో ఉన్నప్పుడు సెంట్రల్ కి ఎదురెళ్ళాడు. బయటకు వస్తే చంపేసిద్దేమో, లోపలుంటే చంపేసిద్దేమో, అసలు బయటికి రాగలుగుతావా అంటే వస్తే మాత్రం కొడతా కుంభస్థలాన్ని, రాకపోతే మళ్ళీ ఆలోచించుకుందాం అని అతను వెళ్ళాడు. ఇక్కడ చూస్తే తమిళనాడులో ఉండే విజయ్ గారు కూడా 40 మంది చనిపోయారు, నిన్ను జైల్లో పెడతానంటే జైల్లో ఉండి నామినేషన్ వేస్తానన్నాడు. బా వాళ్ళు గెలిచినా ఓడినా వాళ్ళు రాజులే సార్. సెంట్రల్ తో చేతులు కలిపితే గెలవడంలో గొప్పే ఉంది సార్. తండ్రి చేయి పట్టుకుని బయటికి రావడం గొప్ప. ఒక్కడే బయటికి రా మళ్ళీ చూసుకుందాం, కర్లా హాకీ స్టిక్ల రా, ఆ అడ్రస్ నువ్వు చెప్పినా సరే నేను చెప్పినా సరే అని యువతని రెచ్చగొడుతూ కేసులు వేయించుకుంటూ వాళ్ళు కొట్టుకు చేస్తూ పోలీసులు నలిగిపోతున్నారు సార్. ఒక వ్యక్తిని అన్నారన్న ఉద్దేశంతో ఈ రోజు రాష్ట్రం మొత్తం అల్లకల్లోలం అయిపోతుంది. రాష్ట్రం మొత్తం పాపం ఆయన ఎవరు సార్, పాపం రఘురామకృష్ణరాజు గారు బాధపడుతున్నారు. అరే నేను డిప్యూటీ స్పీకర్ ని, నన్నేమన్నా పర్లేదా, ఆయన ఒక్కడేనేనా, ఇది జడా గారిని కూడా లోపల ఇచ్చు కదా, ఈయన ఎప్పుడు అదేంటది హోమ్ మినిస్టర్ అవుతాడని ఎదురు చూస్తున్నాడు సార్. కానీ నాకు కూడా తెలిసిన ఊహాగానాలు ఏంటంటే మా అందరి ఆశల కోసం నువ్వెవరివి, నువ్వేమో హోంశాఖ ఎందుకు మాట్లాడుతావు, నువ్వెవరు చేతులు గీతలు రాయని తీసే నీకు ఎవరు, కాలు చేయి ఎవరు, నీకు ఎవరు, మటన్ మస్తాన్ వలివా నువ్వు ఎవరు అని నేను అన్నానని ఇమీడియట్ గా హోంశాఖ తీసుకొని నేనంటే ఏంటో చూపిస్తా. హోంశాఖ తీసుకున్నా గానీ చేతిలో గీతలు రాతలు కాళ్ళు వేళ్ళకు వేళ్ళంటే NHRCకి డైరెక్ట్ గా పబ్లిక్ మీటింగ్ లో ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న వ్యక్తి ఇలా ప్రొవోకేషన్ వర్డ్స్ మాట్లాడుతున్నాడు. ఇతను చెప్పడం వల్లే ఎస్ఐలు, భీమా నాయకులు, ఉస్తాద్ సింగ్లు, గబ్బర్ సింగ్లు అయిపోతున్నారు. దయచేసి ఇతని మాటల్ని కంట్రోల్ చేయండి. ఇతనికి ఎవరు చెప్పట్లా, ఎవరు చెప్పినా ఇతను వినట్లా, ఇతను సినిమా మూమెంట్ లోనే ఉన్నాడు. వాళ్ళన్న చేసిన రాజకీయంలో కూడా ఎప్పుడు వాళ్ళన్నగారు ఇలా మాట్లాడలేదు. ఏ రాజకీయ నాయకుడు కూడా ఇలా మాట్లాడు. ఇతను ఒక్కడే ఎందుకు మాట్లాడతాడంటే ఇతను సినిమా యాక్టర్ అని మనం ఒప్పుకోవాల్సిందే సార్. రైట్.